హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో కొత్త అన్బాక్సింగ్ వీడియోతో ముందుకైతే వచ్చేసాను. సో ఈరోజు అన్బాక్సింగ్ చేయబోతున్న వీడియో ఏంటంటే హార్డ్ డిస్క్ అనమాట. 2 TB సీగెట్ హార్డ్ డిస్క్ అయితే నేను అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. సో ఇది ఈరోజు అన్బాక్సింగ్ అయితే చేద్దాం మనం. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ప్రోడక్ట్ అయితే నేను అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. ఇది 2 TB హార్డ్ డిస్క్ అనమాట. సో నాకు అరౌండ్ 5,000 అయితే పడింది. సో ఇంతకుమించి తగ్గదు కూడా, అంతే రేటు. 1 TB తీసుకుంటే 3,500 ఉంది. బట్ నేను 2 TB తీసుకోవడం వల్ల అది 5,000 అనమాట. సో 1,500తో 2 TB వస్తుంది కదా అని చెప్పేసి నేను ఇంకో 1,500 వేసుకుని ఈ 2 TB వేరియంట్ తీసుకోవడం అయితే జరిగింది. లేదంటే 1 TB ప్రిఫర్ చేసేవాడిని. సో ఇందులో బిల్ ఉంది. సో చూడొచ్చు, బిల్ 4,999. సో హార్డ్ డిస్క్ అయితే ఇలా సింపుల్ ప్యాకేజ్లోనే వస్తాయి. ఈ హార్డ్ డిస్క్లు ఎప్పుడు పెద్ద ప్యాకేజ్లో రావు, ఎందుకంటే ఇవి ఇంటర్నల్ హార్డ్ డిస్క్లు కదా. సో ఇలాగే వస్తాయి. సో దీన్ని బయటకు చూద్దాం. ఇదైతే హెవీగానే ఉంది, బట్ మంచి ప్రోడక్ట్ ఇది. సో దీని కాస్ట్ అయితే 8,000 అయితే ఉంది. నాకైతే 3,000 డిస్కౌంట్ వచ్చినట్టే. బట్ నేనైతే దీన్ని ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నా. సో నాకు అరౌండ్గా 7,500 వరకు పడినట్టే. తప్పదు మరి, కావాలనుకున్నప్పుడు ఏదైనా చేయాల్సిందే కదా. ఫైనల్లీ ఇన్ మై హ్యాండ్స్ అనమాట. సో ఇది ఎగ్జాక్ట్గా మన అరచేయి అంత అయితే ఉంటుంది, కరెక్ట్గా చేతిలో పట్టే అంత. సో ఇది ఇంటర్నల్ హార్డ్ డిస్క్ కాబట్టి మనం లోపల పెడతాం, ఇది అసలు బయట కనబడదు కాబట్టి అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో దీని మీద మెన్షన్ చేసినది మీరు చూడొచ్చు, సీగెట్ బెరాకుడా ఇది కంప్యూటర్. సో గేమ్స్ ఆడడానికి బాగానే ఉంటుంది. బట్ నేనైతే ఆల్రెడీ SSD తీసుకున్నాను కాబట్టి ఇది జస్ట్ నా డేటాను స్టోర్ చేసుకోవడం మాత్రం కోసమే నేను ఇదైతే తీసుకున్నాను. సో దీని మీద అయితే మీరు అన్నీ కంప్లీట్గా చూడొచ్చు. సో ఈ విధంగా అయితే ఉంది ఇంటర్నల్ హార్డ్ డిస్క్. సో సెటప్ బొట్టు మనం అయితే కనెక్ట్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా నేను నా పీసీలో బిల్డ్ చేసేసి చూపించేస్తాను, ఓకేనా. యాక్చువల్లీ ఇది నా పీసీ ఇంటీరియర్ అనమాట. నేను ఇది గేమింగ్ పీసీ కాబట్టి మనకు బయటకు కనబడదు. మామూలుగా అయితే మీకు హార్డ్ డిస్క్ ఎక్కడ వస్తాయి, బట్ ఏంటంటే గేమింగ్ పీసీ కాబట్టి హార్డ్ డిస్క్ అనేది హైడ్ అవుతుంది. సో ఈ డాక్ వెనకాలకు వస్తుంది అనమాట. సో అక్కడ మనం అది ఇంప్లాంట్ చేయాలంటే ఇక్కడ మనం అన్స్క్రూ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 2 స్క్రూలు ఉంటాయి. ఇది తీస్తే మనకు ట్రే అయితే ఓపెన్ అవుతుంది. సో ఆపోజిట్ సైడ్ చూసుకుంటే ఇలా గజిబిజిగానే ఉంటుంది, ఎందుకంటే వైర్స్ అన్నీ కూడా నేను ఈ డాక్ హార్డ్ డిస్క్ యూజ్ చేయలేదు కదా అని చెప్పేసి డాక్లో అయితే పెట్టేశాను వైర్లన్నీ కూడా. ఇప్పుడు వైర్లన్నీ బయటకు తీసి హార్డ్ డిస్క్ పెట్టేసి మళ్ళీ వైర్లు తీసుకెళ్ళి అక్కడే పెట్టేస్తాను నేను, ఎందుకంటే ఎక్కడెట్టినా నాకు ప్లేస్ అనేది దొరకదు కాబట్టి. సో ఇక్కడ ఇంకో 2 స్క్రూలు ఇటుపక్క కింద ఉంటాయి. సో అవి కూడా తీయాల్సి ఉంటుంది. సో అవన్నీ తీస్తేనే కంప్లీట్గా మన హార్డ్ డిస్క్ చేతిలోకి అయితే వస్తుంది. ఐ మీన్ ఆ ట్రే బయటకు అయితే వస్తుంది. సింపులే, బట్ బిగినర్స్కి కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఏం లేదు, జస్ట్ ఈ ట్రేస్ ఉన్నాయి కదా, ఈ ట్రేస్ ఇలా బయటికి తీసుకోవడమే. 2 హార్డ్ డిస్క్లు అయితే పెట్టుకోవచ్చు. మనం ఇది తీసుకుందాం, ఇందులో పెట్టాము. సో ఈ ట్రేస్ మనకి ఇలా ఎక్స్టెండ్ అవుతాయి అనమాట. సో పుషన్ ఉంది కదా, సో ఇది ఇలా కింద కానీ మనం ఇలా తీసుకోవచ్చు. సో ఇది తీసాక మనకు ఈ హార్డ్ డిస్క్ తీసుకునేది బయటికి ఎడ్జెస్ అయితే మనకి ఇలా బయటకు ఉండాలి. ఈ టేప్ ఎట్టున్నాయో వైర్స్ అలా బయటకు వచ్చి ఇలా పెట్టుకుని కరెక్ట్గా అక్కడ యాక్చువల్ స్క్రూస్ పెడతాం మనం మామూలు హార్డ్ డిస్క్లో అయితే. బట్ ఈ హార్డ్ డిస్క్ అయితే స్క్రూస్ ఉండవు, డైరెక్ట్గా ఇది పెట్టేసుకోవడం కాబట్టి. గేమింగ్ పీసీలో అయితే స్క్రూస్ ఉండవు, డైరెక్ట్గా పెట్టేసుకోవడం దీనికి. సో కరెక్ట్గా దానికి పాయింట్కి వచ్చేలా పెట్టుకుని దగ్గర పెట్టి లాక్ చేసేయడమే, అంతే. లాక్ అయిపోయింది సార్. ఇప్పుడు హార్డ్ డిస్క్ అయితే లాక్ అయింది. సో సింపుల్గా అయితే అయిపోద్ది ఇది. సో ఈ వీడియో చూస్తే మీరు కూడా చేసేసుకోవచ్చు. ఇన్కేస్ మీరు హార్డ్ డిస్క్ తీసుకునేలా ఉంటే కనుక ఇలా తీసేసుకోండి, అయిపోద్ది. కష్టమైన పని ఏంటంటే తీసినప్పుడు ఈజీగా ఉంటుంది, పెట్టినప్పుడు కష్టం అయిపోద్ది అనమాట. అది కష్టం అంటే అలాంటి కష్టం కాదు, తిప్పలు పెట్టేస్తుంది. నేను పీసీ బిల్డ్ చేసినప్పుడు కూడా ఈ ట్రే పెట్టడానికే చాలా తిప్పలు పడ్డాను. సో నా తిప్పలన్నీ మీకు చూపించదలుచుకోలేదు. సో ఇవన్నీ స్కిప్ కొట్టి డైరెక్ట్గా అంత అయిందా చూపిస్తాను. సో బేసికలీ పవర్ ఇచ్చేసరికి మనకి ఇక్కడ 2 అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి పవర్ వచ్చేసి అండ్ ఇంకోటి డేటా బస్, దాన్ని SATA కేబుల్ అని కూడా అంటారు. సో డేటా కేబుల్ SATA కేబుల్ వచ్చేసి ఇక్కడ ఇస్తాము, అండ్ పవర్ కేబుల్ వచ్చేసి ఇక్కడ ఇస్తాము, ఓకేనా. ఇది PSU నుంచి వస్తుంది, SMPS పవర్ సప్లై ఉంటుంది కదా, సో అందులో నుంచి వస్తుంది. సో దీని నుంచి హార్డ్ డిస్క్ పవర్ వెళ్తుంది. సో ఇది ఇస్తాం దానికి. సో పిన్ ఎగ్జాక్ట్గా చూసుకోండి, ఇది L షేప్లో ఉంటుంది. సో ఆ పిన్ ఈ పిన్ చూసుకుని కరెక్ట్గా మ్యాచ్ చేసి అందులో పెట్టేయండి, ఓకేనా. అంతే, సింపుల్, మరి ఎక్కువ టెస్ట్ చేయద్దు. సో మీకు SATA కేబుల్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. లైక్ ఇలా L షేప్లో ఉన్న ఉంటాయి, లేదా డైరెక్ట్గా ఇలా కూడా ఉంటాయి. సో మీకు నా కంఫర్ట్ బట్టి మీరు పెట్టుకోవచ్చు. నేనైతే L షేప్ ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదైతే ఓపెన్ చేస్తాను. సో ఇవి మీకు హార్డ్ డిస్క్తో అయితే ఇవ్వరు,
మీరు ఎక్స్టర్నల్ కొనుక్కోవాలి, లేదంటే మీకు CPU బిల్డ్ చేసినప్పుడు క్యాబినెట్తో పాటే వస్తాయి. క్యాబినెట్ కాదు సారీ, మదర్ బోర్డ్తో అయితే వస్తాయి. సో ఓకేనా. సో ఇలా అయితే ఉంటుంది. సో ఇదే పెడతాను, నార్మల్ రెండు సైడ్లు ఒకలాగే ఉంటాయి. సో ఎల్షేప్ చూసుకోండి, ఎల్షేప్ చూసుకుని కరెక్ట్గా పెట్టండి. సో ఇక్కడ లాక్ అయింది. సో నెక్స్ట్ ఇది లోపల మదర్ బోర్డు పెడతాం. సో మదర్ బోర్డు పెట్టాలంటే మనకి ఇక్కడ కొన్ని గ్యాప్స్ ఉంటాయి గేమింగ్ పీసీలకి. సో దాంట్లో ఇచ్చేసుకుంటే అయిపోద్ది. సో దాంట్లో పెట్టేసి నేను అవతల మదర్ బోర్డు కనెక్షన్ అయితే ఇచ్చేస్తాను చూడండి. సో అవతల నుంచి మనం పంపించిన SATA కేబుల్ అయితే ఇది అనమాట. సో అవతల ఆ డాక్ ఇచ్చుకుంటే ఫ్రంట్కి డాక్ అయితే వస్తుంది. సో ఇది మనం ఇవన్నీ SATA కేబుల్సే, ఇట్లా ఏది పెట్టినా పర్లేదు. నేనైతే సైడ్ దాన్ని పెట్టేస్తున్నాను అంతే, ఫిక్స్. సో పెట్టడం అయితే అయిపోయింది. ఒక్కసారి పీసీలో పెట్టేసి ఎలా వస్తుందనేది స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను, ఓకేనా. సో నేనైతే హార్డ్ డిస్క్ ఎలాగో అందులో పెట్టేసాను, పీసీలో పెట్టి మీకు చూపించాను కాబట్టి. ఇప్పుడు హార్డ్ డిస్క్ డిటెక్ట్ అయిందని లేదని మనం చూద్దాం. సో మనం ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు నా మామూలు M2 SSD కనిపిస్తున్నాయి తప్ప హార్డ్ డిస్క్ ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన 2TB హార్డ్ డిస్క్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. సో ఇది ఎందుకంటే మనం ఫస్ట్ ఇనిషియలైజ్ చేయాలి దాన్ని. సో ఇనిషియలైజ్ చేసిన తర్వాత కనిపిస్తుంది. సో ఇది అలా పక్కన పెడదాం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందులోకి వెళ్ళేసిన తర్వాత మీరు పార్టిషన్ అని కొట్టండి. పార్టిషన్ అని కొడితే క్రియేట్ అండ్ ఫార్మాట్ డిస్క్ పార్టిషన్ అని వస్తుంది. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఇన్ కేసు ఇలా డైరెక్ట్గా ఓపెన్ అవ్వకపోతే మీకు ఇక్కడ చూసుకోవచ్చు 2TB అంటే డైరెక్ట్ 2TB రాదు. సో 1.8 సంథింగ్ వచ్చింది కదా. సో దీని మీద రైట్ క్లిక్ చేసేసి దీని మీద రైట్ క్లిక్ చేసి ఇనిషియలైజ్ డిస్క్ అని కొట్టండి. సో అప్పుడు ఇలా వస్తుంది. సో MBR GPT అని మీది చూసుకోవాలి. సో మీది ఓల్డ్ పీసీ అయితే లైక్ లో ఎండ్ పీసీ అయితే కనుక MBR తీసుకోండి, లేదు మరి న్యూ పీసీ మంచి పీసీ అనుకుంటే కనుక GPT తీసుకోండి. MBRలో ఏంటంటే మీరు బూట్ పార్టిషన్స్ ఓన్లీ 3 మాత్రం క్రియేట్ చేయగలరు. 4 నుంచి మీరు ఎన్ని చేసినా అవన్నీ లాజికల్లోకి వచ్చేస్తాయి. సో ఓన్లీ మాకు 3 సరిపోతాయి అనుకుంటే కానీ మ్యాక్సిమం అదే యూస్ చేస్తారు. బట్ ఇన్ కేస్ మీరు GPTకి వస్తే కనుక 128 బూట్ పార్టిషన్స్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో మీ ఇష్టం అనమాట GPTలో. సో లో ఎండ్ పీసీ అయితే కనుక MBR తీసుకోండి, లేదంటే GPT వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. సో ఓకే కొట్టేయండి. సో ఇన్ కేస్ మీరు ఇంకా మాకు వద్దు MBRలో కన్వర్ట్ అయిపోదు అనుకుంటే కనుక రైట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కన్వర్ట్ MBR ఉంటుంది. ఇది ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఇంకా పార్టిషన్స్ క్రియేట్ చేయలేనప్పుడు. ఇప్పుడు ఇది ఓన్లీ పార్టిషన్ క్రియేట్ అయిందంటే ఓకే, అర్థమైనా. సో ఇది ఇంకా క్రియేట్ చేయకపోతే కనుక మీరు MBRలోకి మార్చేసుకోవచ్చు. ఓకే అంతా ఓకే అనుకుంటే ఇప్పుడు మనం సైడ్ ఇది పెడదాం. చూడండి ఒక్కొక్క డిస్క్ వస్తుంది. సో 1.8 GB 1.800 GB వరకు వచ్చింది కాబట్టి సో మనం ఏం చేద్దామంటే న్యూ సింపుల్ వాల్యూమ్ కొట్టేసి ఇక్కడ మీ డివైస్ అనేది సెట్ చేసుకోవాలి. సో ఎంత ఇద్దాం నేను, సో 120 GB అయితే దీనికి ఇద్దాం అనుకున్నాను. సో 120 అంటే నేను ఏదైనా ఇంకొక OS వేసుకుంటే కనుక దాన్ని యూజ్ చేద్దామని. సో 120 GB అయితే ఇచ్చాను, లోకల్ డిస్క్ D అని ఇచ్చుకున్నాను. సో నెక్స్ట్ కొట్టేయడమే. సో అంతే. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ లోకల్ డిస్క్ D అయితే సెలెక్ట్ అయింది. సో ఇక్కడ చూసారా 117 GBతో వచ్చింది. అంటే మనం పెట్టిన ఎగ్జాక్ట్ రాదు కదా, ఇప్పుడు హార్డ్ డిస్క్ తీసుకున్నది 2TB తీసుకున్నాను, బట్ నాకు వచ్చింది 1.8 TB కదా. సో అలా అనమాట. సో ఇలా మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు. సో మిగతా అన్అలొకేటెడ్ అన్నీ కూడా నేను ఒక 2 వాల్యూమ్స్ అయితే చేసుకుంటాను. సో అలా మీకు ఎన్ని పార్టిషన్స్ కావాలితే అన్నీ అయితే చేసుకోవచ్చు మీరు. సో నేను 500 చేసుకుంటాను బెస్ట్. ఇంకా 12 ఉంది కాబట్టి 6000 ఒకటి చేసుకుంటాను. అంటే ఎక్కువ పెట్టుకున్నా బాగోదురండి, బట్ అంటే నేను యూట్యూబ్ కానీ పర్సనల్ యూస్ చేస్తున్నాను కాబట్టి సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సంబంధించిన ఫైల్స్ పెట్టుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఆలోచనతో అయితే నేను ఇది చేస్తున్నాను. అన్నీ చూస్తారా బూట్ పార్టిషన్స్లో వచ్చాయి. అదే నా SSDలో చూడండి 3 వచ్చేసి 4ది మాత్రం లాజికల్ డ్రైవ్ వచ్చింది. సో అలా అనమాట. అన్ని బూట్ పార్టిషన్లో తీసుకుంటే మనకి పర్ఫార్మెన్స్ అది బాగుంటుంది అనమాట. అంటే అన్నింటిలోనే మనం OS అయితే వేసుకోవచ్చు. ఇందులో ఏ డిస్క్లో అయినా OS వేయచ్చు. సో దీని కాపింగ్ స్పీడ్ కూడా చూడొచ్చు. నాకు 90 నుంచి 105 వరకు వెళ్తుంది. మధ్యలో అలా డ్రాప్ అవుతుంది కానీ పర్లేదు. ఒక 125 సంథింగ్ అంతవరకు అయితే రీడ్ అవుతుంది. సో పర్లేదు, స్పీడ్ కూడా బాగానే ఉంది. హార్డ్ డిస్క్కి మాత్రం ఉంటే చాలు. ఎస్ మ్యాక్సిమం 145 వరకు వెళ్తుంది. మనం మామూలుగా వేరే టెస్ట్ కూడా చేసి చూడొచ్చు. బట్ టెస్ట్ ఎందుకు డైరెక్ట్గా ఫైల్ కాపీ చేసి చూద్దామని చెప్పేసి నేను ఫైల్స్ అయితే కాపీ చేస్తాను. సో నాకైతే పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. సో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. దిస్ ఈజ్ సంజు సైనింగ్ ఆఫ్. బాయ్.